బ్యాకప్ సర్టిఫికేట్ అక్కడ ఉంది. బ్యాకప్ సర్టిఫికేట్ లేదని చూపించండి మీరు. బ్యాకప్ సర్టిఫికేట్ లేదని చూపించండి మీరు. అమ్మాయి అప్లికేషన్ కళ్ళ ముందు కనిపిస్తుంది. 10th క్లాస్ దగ్గర నుంచి వినండి సార్, ఇంకా ఎన్ని రోజులు సార్ మాయ చేస్తారు మీరు? ఇంకా ఎన్ని రోజులు మాయ చేస్తారండి? 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి టెట్ వరకు అమ్మాయికి సంబంధించిన రిజల్ట్స్ మీకు చూపిస్తా ఉంటే అమ్మాయి గురించి మీరు మాట్లాడతారా? చూపించండి. ఏమి లేదు, చూపించండి. అక్కడ బ్యాకప్ సర్టిఫికేట్ ఏమి లేదు, చూపించండి మీరు. ఐఎమ్ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు మీకు. ఏంటి బురదలు వేస్తారా అభ్యర్థుల మీద? వాళ్ళ మానసిక పరిస్థితులతో మీరు ఆడుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? చూపించండి. అక్కడ బ్యాకప్ సర్టిఫికేట్ నేను చూపిస్తుంటా, ఇది రిజల్ట్స్ ఉంది మీ దగ్గర ఉంటే చూపించండి. ఫస్ట్ టెట్ రిజల్ట్స్ రాసిందా లేదా అమ్మాయి? టెట్ పాస్ అయిందా లేదా చూడండి ఒకసారి. ఏంటి ఆర్టీఐ ద్వారా అక్కడ చూడండి, అప్లై చేసింది ఆన్లైన్ లో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? ఆపండి సార్, మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆపండి సార్, ఫస్ట్ మీరు ఆపండి. ఫస్ట్ మీతో మాట్లాడిన ఆపండి. మీరు ఫస్ట్ ఆపండి. వంశీ గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. వంశీ గారు రియాక్ట్ అవ్వండి. ఇంకా ఇంతకు మించినటువంటి దారుణం ఉంటుంది ఒక ఆడబిడ్డ మీద. మరి ఇంత దారుణమైన పరిస్థితి. రిజల్ట్స్ అన్ని అక్కడ ఉన్నాయి, అమ్మాయి సర్టిఫికేట్లు అన్ని అక్కడ ఉంటే ఇంకా బ్యాకప్ సర్టిఫికేట్ లేదంటారేంటి మీరు? రాజు గారు నేను ఏమంటున్నానంటే స్పష్టంగా చెప్తున్నాను, మీరు జీవితాన్ని వరకు వారికి సమాధానం వస్తలేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, తీర్పు చెప్పడం కాదు. మీరు గెలిచారు, వారు క్షమాపణ చెప్పినా చెప్పకపోయిన తర్వాత మీరు జీవితంలో నుంచి తొలగొద్దు, జీవితం నుంచి మన ఉద్యోగం నుంచి తొలగొద్దు. ఈ విషయంలో పూర్తిగా మీది చెప్పింది వాస్తవం. నేను ఇంట్లో చూశాను, నేను కూడా చెకప్ చేసుకున్నాను. సమస్య లేదు. మీరు చూస్తున్నారు కదా, కామెంట్స్ చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. ఒకదానికి చెప్తున్నారు మన చిన్నపరెడ్డి గారు, సమస్య లేదు. వారి మీద ఆరోపణ కూడా ఏం ఆరోపణ ఇంతవరకు బ్యాకప్ సర్టిఫికేట్ లేదంటే సమాచార హక్కు ప్రకారం ఇచ్చిన దాన్ని మరి పంపమనండి మనకు, అప్పుడు చూస్తాం కదా నిజంగా బ్యాకప్ సర్టిఫికేట్ లేదని ఇచ్చిందా, సమాచార హక్కు చట్టం ప్రకారం ఏం ఇచ్చాను. ఇన్ని సమాచారం ఇంత వివరంగా చెప్తుంటుంటే మళ్ళీ అదే విధానవాదం చేస్తే ఏం చేయలేను సార్. దయచేసి నేను వేరే ఛానల్కి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు దయచేసి మీరు రాజు గారు మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది కొనసాగండి, సమస్య లేదు. నమస్కారం.